వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఎస్పీ సంపతి శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శివశివాని గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా స్థాపించబడింది. ఇది 6 దశాబ్దాలకు పైగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఎస్పీ సంపతి ఉన్నత పాఠశాలను నిర్వహిస్తోంది. పీజీడీఎం అలాగే ఎంబీఏ మధ్య తేడా ఏమిటి? బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? విద్యార్థులకు ఇది ఎలా సహాయపడుతుంది? శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ అలాగే 2 రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రైవేట్ బిజినెస్ స్కూల్. ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వి రమణారావు గారు అలాగే డాక్టర్ ఎన్సి రాజ్యలక్ష్మి గారు ప్రొఫెసర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 04023310476. హలో సార్, ముందుగా చెప్పండి, అసలు ఎస్ఎస్ఐఎం గురించి చెప్పండి. ఇది అలాగే హైదరాబాద్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా నెంబర్ 1 బిజినెస్ స్కూల్, ప్రైవేట్ బిజినెస్ స్కూల్, దీని గురించి చెప్పండి సార్. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1992లో స్థాపించబడింది. ఇది ఏఐసిటిఏ అప్రూవల్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పీజీడీఎం ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. రైట్ నౌ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక 4 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. పీజీడీఎం ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటారు పిల్లలు దీన్ని. ఎందుకంటే ఇందులో స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి 3 రకాల స్పెషలైజేషన్స్ వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనే స్టూడెంట్స్ దీన్ని పీజీడీఎం టీపీఎస్ అంటారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎన్బిఏ అక్రెడిటేషన్ కూడా లాస్ట్ 2020 ఫిబ్రవరిలో వచ్చింది ఈ ప్రోగ్రామ్కి. అండ్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ పీజీడీఎం బిఐఎఫ్ఎస్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ట్రిపుల్ ఐ ద్వారా అక్రెడిటేషన్ పొందింది. అంటే ఈ ప్రోగ్రామ్ పీజీడీఎం బిఐఎఫ్ఎస్ చేసిన స్టూడెంట్స్కి ఏంటంటే లైసెన్సియేట్ సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఆ లైసెన్సియేట్ సర్టిఫికేట్ కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా పీజీడీఎం బిఐఎఫ్ఎస్ ప్రోగ్రాంలో ఉంది. కాబట్టి పీజీడీఎం బిఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకి లైసెన్సియేట్ సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ అనదర్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయరే మేము లాంచ్ చేసింది ఏంటంటే పీజీడీఎం బిజినెస్ అనలిటిక్స్. ఐ వుడ్ సే ఇట్స్ ఫస్ట్ ఇన్ ఇట్స్ కైండ్ ఇన్ బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. 2-year ఫుల్ టైం ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్కి అనుబంధంగా అంటే అలైడ్ ఆర్ కంపల్సరీ దీని కింద ఏం చేశామంటే హెచ్బిఎస్ ఆన్లైన్తో టైఅప్ పెట్టుకొని దానిలో అనలిటిక్స్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ని పీజీడీఎం బిజినెస్ అనలిటిక్స్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ మాకు ఏఐసిటి నుంచి ఎఫ్పిఎం ప్రోగ్రామ్ ఆఫర్ చేయడానికి అనుమతి వచ్చింది. ఎఫ్పిఎం ప్రోగ్రామ్ అంటే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఇది డాక్టరల్ ప్రోగ్రామ్, పిహెచ్డి లాంటి ప్రోగ్రామ్ ఇది. అండ్ ఈ 4 కోర్సెస్ మా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎం అంటే ప్రత్యేకతలు ఏంటి మ్యామ్ దీనికి సంబంధించి? శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రత్యేకతలు చెప్పాలంటే ఇందాక మా రమణరావు సార్ చెప్పినట్టు 30 years ఓల్డ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి మా ఫ్యాకల్టీ, మా స్ట్రెంగ్త్. మా దగ్గర ఫ్యాకల్టీ 30 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, కోర్ అకాడమిషియన్స్ ఉన్నారు. అది కాకుండా ఆన్ అన్ యావరేజ్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎంత లేదన్నా 15 to 20 years వాళ్ళు ఉన్నారు. మా ప్లేస్మెంట్ స్ట్రెంగ్త్, మా బెనిఫిట్ ఏంటి, మా ప్రత్యేకత చెప్పాలంటే మా ప్లేస్మెంట్స్. మా ఎవ్రీ ఇయర్ 95% ఆఫ్ ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా మేము 85% ప్లేస్మెంట్ ఇవ్వగలిగాం మా స్టూడెంట్స్కి. ఇంకా కూడా ప్లేస్మెంట్ మేము ఇస్తున్నాం అనమాట. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మా స్ట్రాంగ్ అలమ్నే బేస్. సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీరు చూస్తే వాళ్ళ అలమ్ని ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మా అలమ్ని మాకు ఏం చేస్తారు, అడ్మిషన్స్లో హెల్ప్ చేస్తారు, ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేస్తారు, మా దగ్గర గెస్ట్ లెక్చర్స్గా వస్తారు. ప్రతి ఏ ఈవెంట్ ఉన్నా, ఏ యాక్టివిటీ ఉన్నా మేము అలమ్నీకి ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. సో మా ఇన్స్టిట్యూట్ గురించి ప్రత్యేకతలు చెప్పాలంటే మా ఫ్యాకల్టీ, మా ప్లేస్మెంట్, మా అలమ్నీ. ఓకే, రైట్ సార్, మీరు చెప్పండి ఎస్ఎస్ఐఎం గురించి. అంటే ఎస్ఎస్ఐఎం ఏ కోర్సులు అందిస్తోంది, అలాగే వాటి గురించి చెప్పండి సార్. ఇందాక నేను చెప్పినట్టు ఎస్ఎస్ఐఎం అటానమస్ బిజినెస్ స్కూల్ కాబట్టి పీజీడీఎం ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంది. పీజీడీఎం ప్రోగ్రామ్స్లో మాకు 3 వేరియంట్స్, 3 types ఆఫ్ పీజీడీఎం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పీజీడీఎం టీపీఎస్ అంటారు స్టూడెంట్స్ దీన్ని, పీజీడీఎం టీపీఎస్. అండ్ పీజీడీఎం బిఐఎఫ్ఎస్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ పీజీడీఎం బిజినెస్ అనలిటిక్స్. ఇది కాకుండా ఈ ఇయర్
కొత్తగా మేము FPM ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దే ఆర్ ది 4 ప్రోగ్రామ్స్ వీఆర్ ఆఫరింగ్. ఓకే, ఇన్ కేస్ అంటే ఇంట్రెస్టెడ్ వాళ్ళకి అంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటారో ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. PGDM ప్రోగ్రామ్స్లో అడ్మిషన్స్ కోసం అంటే PGDM TPS, PGDM BAFS, PGDM బిజినెస్ అనలిటిక్స్లో అడ్మిషన్స్ కోసము ఫస్ట్ ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ రాసి ఉండాలి స్టూడెంట్స్. Okay. అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ లైక్ మన ఆల్ ఇండియా లెవెల్లో జరిగే టెస్ట్లో CAT, MAT, CMAT, ఆత్మ ఇలాంటి ఏదో ఒక టెస్ట్ రాసి ఉండాలి. అండ్ మన స్టేట్ లెవెల్ ఐసెట్ కూడా దీనికి ఎలిజిబుల్ ఫస్ట్. అది ఇది రాసిన తర్వాత వాళ్ళకి వచ్చిన స్కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు మనకి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే దెన్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి కాంప్రహెన్సివ్గా అంటే వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్, యాప్టిట్యూడ్ స్కోర్స్ ఎంతైతే వచ్చింది, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు స్కోర్ చేసిన మొత్తం ఓవరాల్ కన్సాలిడేటెడ్ దీని మీద దెన్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే రౌండ్స్ ఎన్ని రౌండ్స్ ఉంటుంది సార్? అంటే 4 అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ రౌండ్స్, 4 స్టేజెస్. ఫస్ట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో AICT నామ్స్ ప్రకారం ఏంటంటే 50% మినిమం ఉండాలి. దెన్ సెకండ్ ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదో ఒకటి రాసి ఉండాలి, ఐదర్ CAT, MAT, CMAT అండ్ ఆల్. అండ్ దెన్ పర్సనల్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి అపియర్ కావాలన్నమాట. సో ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కోర్సు, తర్వాత యాప్టిట్యూడ్ స్కోరు, దెన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్. అట్లాగే FPM ప్రోగ్రాంలో అడ్మిషన్ కావాలంటే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, ఐదర్ MBA ఆర్ PGDM ఆర్ ఎల్స్ MCOM కానీ లేదా MA ఎకనామిక్స్ కానీ ఆర్ స్టాటిస్టిక్స్ కానీ ఈ ఏదో ఒక PG ఫస్ట్ చేసి ఉండాలి. దెన్ దాని తర్వాత SSIM రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో స్కోర్స్ రావాలి. దెన్ వాళ్ళు ఒక రీసెర్చ్ ప్రపోజల్ ఒకటి సబ్మిట్ చేసి దెన్ దాని ప్రజెంటేషను, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత FPM ప్రోగ్రామ్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. FPM ప్రోగ్రాంలో ఏంటంటే దెర్ ఆర్ ఒకటి ఫుల్ టైం ఉంది, ఎగ్జిక్యూటివ్ FPM అని ఉంది. సో ఇది ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేయబడింది. ఫుల్ టైంలో ఏంటంటే స్టూడెంట్స్ కంపల్సరీగా క్యాంపస్లో ఉండి అంటే అటెండ్ అయ్యి ఫుల్ టైం క్లాసెస్ రెగ్యులర్గా 5 day వీక్ క్లాసెస్కి అటెండ్ అయ్యి కోర్స్ చేయాల్సి వస్తుంది. దెన్ EPM అంటే ఎగ్జిక్యూటివ్ FPM ప్రోగ్రాంలో ఏమవుతుందంటే వాళ్ళు వీకెండ్స్లో క్లాసెస్ ఉంటాయి, దానికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఎంత టైం ఉండొచ్చు సార్? అంటే వీకెండ్స్ టైమ్స్ అంటే సాటర్డే సండే క్లాస్ వర్క్ ఉంటుంది. ఓకే సార్. సో 3 to 5 years టైం పడుతుంది. ఇది ఒక డాక్టరల్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ 3 yearsలో 1.5 year ఏంటంటే కోర్స్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత నుంచి వాళ్ళ యొక్క చూస్ చేసుకున్న టాపిక్ మీద రీసెర్చ్ వర్క్ చేస్తూ దెన్ అనదర్ 1.5 yearలో 3 years అయిపోగానే వాళ్ళు థీసిస్ సబ్మిట్ చేసుకుంటే దెన్ అక్కడ థీసిస్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది FPM అనేది. ఒక పాయింట్ యాడ్ చేసా ఇందులో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 60% ఉండాలి మ్యాండేటరీగా. ఓకే, 60% కంపల్సరీ అనమాట FPM ప్రోగ్రాంలో అడ్మిషన్ కావాలంటే. అదర్ కోర్స్లో కూడా, అదర్ కోర్సెస్లో మినిమం 50%, గ్రాడ్యుయేషన్ లెవెల్లో మినిమం 50%. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. 10% ఎందుకు డిఫరెన్స్ దీనికి? అంటే ఇది ఫెలోషిప్ రీసెర్చ్ కదా, PhD ప్రోగ్రామ్. అది అంటే ఒకటి PGDM ప్రోగ్రామ్ ఏంటంటే మాస్టర్ లెవెల్ ప్రోగ్రామ్. ఓకే, FPM ప్రోగ్రామ్ ఏంటంటే మాస్టర్ లెవెల్ తర్వాత చేసే కోర్స్ అనమాట. అది అలాగే డాక్టరేట్ PhD. అది FPM అంటే మామూలుగా మన UGC నామన్ క్లేచర్ ప్రకారం PhD అంటాము, AICT ప్రకారం ఏంటంటే FPM అంటాం దాన్ని. మీరు చెప్పండి మెయిన్గా, అంటే 60% ఆల్రెడీ యాడ్ చేశారు దీంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే బోధన స్టూడెంట్స్కి చెప్పే విషయంలో కూడా, అంటే స్టూడెంట్స్ యొక్క సీక్రెట్స్ ఎలా క్యారీ చేస్తారు, వాళ్ళకి ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఏమేమి మీరు వాళ్ళకి సహకరిస్తారు? మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అందరూ గ్రాడ్యుయేషన్ నుంచి ఫ్రెష్గా పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. సో మీకు తెలుసు గ్రాడ్యుయేషన్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రొఫెషనలిజం మేము డెవలప్ చేయాలి వాళ్ళకి. గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే డే 1 వాళ్ళు కొంచెం హెసిటేట్ చేసినా, కొంచెం బిడియంగా ఉన్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ బిడియం మేము వాళ్ళ మైండ్లో నుంచి తీసేస్తామన్నమాట. సో మీరు అడిగారు కదా ఎలా చేస్తామని, మేము పెడగాజీ అంటాం దాన్ని. సో ఏముంటుంది వాళ్ళకి క్లాస్లో ప్రెజెంటేషన్స్ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వాళ్ళకి కంపెనీ ఫ్యాక్ట్స్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. అంటే ఏంటి, కంపెనీ ఒక డీటెయిల్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసి, అంటే వేరే వేరే సోర్సెస్ నుంచి ఐడెంటిఫై చేసి క్లాస్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి.
సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, క్లాస్లో అంటే క్లాస్లో దాదాపు 60 మంది ఉంటారు, 2 ఫ్యాకల్టీ ఉంటారు. సో వాళ్ళ ఎదురుగా వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. డే అంటే ఫస్ట్ టర్మ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అది ఏంటంటే మాకు ఎవ్రీ టర్మ్, ఫస్ట్ టర్మ్లో సిఎఫ్పి అంటాము, సెకండ్ టర్మ్లో బుక్ రివ్యూ అంటాము, థర్డ్ టర్మ్లో ఐఆర్ఎస్ అంటాము, ఏఆర్ఎస్ అంటాము, ఇలా వేరే వేరే నామెన్క్లేచర్స్ మేము వాడతాము. సో వాటితో ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సోర్స్ నుంచి ఎలాంటి డేటా తీసుకోవాలి, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే కంప్రహెన్షన్ అంటాము. అర్థం చేసుకున్న డేటాని ఎలా ప్రజెంట్ చేయాలి. సో అక్కడ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఫస్ట్ డే ప్రాబబ్లీ వాళ్ళు కొంచెం భయపడినా కూడా సెకండ్ టైం ప్రజెంటేషన్కి వచ్చేసరికి వాళ్ళకి ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. సో ప్లేస్మెంట్ వాళ్ళు చూసేది ఏంటంటే స్టూడెంట్స్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, కమ్యూనికేషన్ ఎంత అనర్గళంగా చెప్పగలుగుతున్నారు వాళ్ళు అని, ఇచ్చిన సబ్జెక్టు ఎలా అర్థమవుతుంది, ఎలా చెప్పగలుగుతున్నారు. సో ఇవి చూస్తారనమాట. అది కాకుండా మేము అంటే ఇది ప్రెజెంటేషన్ ఒకటే కాదు, అది కాకుండా మాకు క్లాస్ మేము సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కేస్ స్టడీస్ ఉంటాయి. కేస్ స్టడీస్ ఏంటి, రియల్ లైఫ్ అప్లికేషన్స్ అనమాట. రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్ని క్లాస్కి తీసుకొచ్చి వాళ్ళ కాన్సెప్ట్తో రిలేట్ చేసి మేము చెప్తూ ఉంటాము. సో అలా కేస్ స్టడీస్ ఉంటాయి, వాళ్ళకి రోల్ ప్లేస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కమ్యూనికేషన్లో అనుకోండి, ఒకళ్ళు మేనేజర్ లాగా రోల్ ప్లే చేస్తారు, ఇంకా 2 స్టూడెంట్స్ ఏమో వాళ్ళ సబార్డినేట్ లాగా అట్లా కూర్చొని, లేకపోతే హెచ్ఆర్ సబ్జెక్ట్లో రిక్రూటర్ లాగా ఒకళ్ళు, ఇంటర్వ్యూయర్స్ లాగా ఒకళ్ళు, అట్లా డిఫరెంట్ రోల్ ప్లేస్ ఉంటాయి. సో మాకు కేస్ స్టడీస్ ఉంటాయి, మాకు రోల్ ప్లేస్ ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ సబ్జెక్ట్స్ మేము చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే క్లాస్లో చెప్పటం కంటే కూడా వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా చేస్తారు, అవంతే అవగాహన వస్తుంది అనమాట వాళ్ళకి వెన్ దే విజిట్ ద బ్యాంక్ ప్రాక్టికల్లీ. సో అలా అనమాట వేరే వేరే సబ్జెక్ట్కి వేరే వేరే పెడగాజీ మేము అడాప్ట్ చేస్తాము. సో అలా స్టూడెంట్స్ ఒక డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. స్మాల్ ఎడిషన్ హియర్ మేడం చెప్పిన దానికి, ఫస్ట్ మేడం చెప్పినట్టు ఏంటంటే వచ్చే స్టూడెంట్స్లో ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన వాళ్ళు క్లాస్లో కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దానికోసమని ఏం చేసామంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ఒక మాడ్యూల్ ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, దీనిలో ఏమవుతుందంటే మేడం చెప్పినట్లు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు దే విల్ ప్రాక్టికల్గా చూడటం, అబ్జర్వ్ చేయటం, అంటే అక్కడ ఏమైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని దెన్ అవి మొత్తం కూడా ఒక డాక్యుమెంట్ చేసి క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏదైతే వాళ్ళకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు అనుకుంటారో ఆ గ్యాప్ ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మాడ్యూల్ మూలాన ఫిల్ అవుతుంది అనమాట. సో సార్ మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎంలో అంటే ఇంటర్న్షిప్ లేదా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ గురించి చెప్పండి సార్. ఎస్ఎస్ఐఎంలో ఒక 2 రకాల ప్రాజెక్ట్స్ చేస్తారు స్టూడెంట్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వల్ల ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ లేదా సమ్మర్ ఇంటర్న్షిప్ అంటారు. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మధ్య బ్రేక్లో సమ్మర్లో ఇండస్ట్రీకి వెళ్ళి 45 to 60 days ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ అనేది చేస్తారు ఎస్ఎస్ఐఎం స్టూడెంట్స్. ఇది కూడా ఏంటంటే ఒక ఎవ్రీ ఇండివిజువల్ ఒక కంపెనీకి వెళ్ళి చేయాలన్నమాట. దీనికి ఏంటంటే ఎస్ఎస్ఐఎంలో వీ హ్యావ్ అవర్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. వీళ్ళు కాలేజీకి కంపెనీస్ని విజిట్ చేయించి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం మా స్టూడెంట్స్ని ఇచ్చి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ఈ పెర్ఫార్మెన్స్ని బట్టి, కంపెనీస్ని బట్టి ఈవెన్ ఈ వర్క్ చేసినందుకు స్టూడెంట్స్కి స్టైఫండ్ కూడా పే చేస్తూ ఉంటారు కంపెనీస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఇంటర్న్షిప్లో వాళ్ళు క్లాస్ రూమ్లో తెలుసుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ప్రాక్టికల్గా విట్నెస్ చేయటము, ఎక్స్పీరియన్స్ చేయటము, అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీని మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే థియరీ ప్రాక్టీస్ 2 వేరే ఒక భ్రమలో ఉంటారు చాలా వరకు స్టూడెంట్స్, ఆ యొక్క మిత్ అనేది కూడా తగ్గిపోవటం జరుగుతుంది ఈ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత. దెన్ ఈ ఇంటర్న్షిప్ అయిపోయిన డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ జరుగుతున్న ప్రాసెస్లో ఇండస్ట్రీలో ఒక మెంటర్ ఉంటారు, కాలేజీలో కూడా ఒక మెంటర్ ఉంటారన్నమాట. ఇద్దరు కూడా ఈ స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రోగ్రెస్ అనేది కంటిన్యూస్గా ఇన్స్టిట్యూట్ లెవెల్లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ ఎన్ ఎల్ఎంఎస్ సిస్టమ్ ఉంది మా దగ్గర. దాని ద్వారా ఏంటంటే ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చూడడము, దానికి అగైన్ అడ్వైస్ ఫ్యాకల్టీ అందరూ కూడా కావాల్సినట్టు అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అని చేస్తారు మా స్టూడెంట్స్. ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అనేది చేస్తారు. అంటే సెకండ్ ఇయర్లో వాళ్ళు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో దానిలో ఎక్కువ ఎక్స్పోజర్ రావడం కోసం అనేది ఈ ప్రాజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 2 ప్రాజెక్ట్స్ చేయటం వలన స్టూడెంట్స్కి
ఒక లెర్నింగ్ అనేది చాలా యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక క్లాస్ రూమ్లో 60 స్టూడెంట్స్ సేమ్ సబ్జెక్ట్స్ సేమ్ ప్రోగ్రామ్ 2 years చదివిన తర్వాత నీ యొక్క యూనిక్నెస్ ఏంటి, కొత్తగా ఏం నేర్చుకున్నావు, నీకంటూ స్పెషల్గా ఏముందని చెప్పుకోవడానికి ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ఐఐపి అంటాము అండ్ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అనేది చాలా యూనిక్గా చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్కి. రైట్ సార్. మా మీరు చెప్పండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీడిఎం అలాగే ఎంబీఏ రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్, మరంటే ఈ రెండింటి మధ్య ఉండే తేడా ఏంటంటారు మ్యామ్? పీజీడిఎం అనేది ఏఐసిటీ అప్రూవ్డ్ బీ స్కూల్స్ ఆఫర్ చేస్తాయి, ఎంబీఏ అనేది యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫర్ చేస్తాయి అనమాట. ఓకే. సో చూస్తే మీరు జనరల్గా చూస్తే సెమిస్టర్ ప్యాటర్న్లో నడిచేదేమో ఎంబీఏ ఉంటుంది. అంటే నేను అన్ని బీ స్కూల్స్ ట్రైమిస్టర్ ప్యాటర్న్లో అన్నాను, బట్ మా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మేము ఎవ్రీ 3 monthsకి ఒక టర్మ్ ఉంటుంది. సో దాన్ని మేము ట్రైమిస్టర్ ప్యాటర్న్ అంటాము. అండ్ ఇంకా వన్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో వాట్ ఈజ్ ఇట్ అంటే అటానమీ ఉంటుంది. ఏఐసిటీ అప్రూవ్డ్ బీ స్కూల్స్కి అటానమీ ఉంటుంది. అటానమీ అంటే ఏంటి? అటానమస్ ఇన్స్టిట్యూట్స్ మా అకాడమిక్ క్యాలెండర్ మేమే ప్రిపేర్ చేస్తాము, మా సిలబస్ మేమే ప్రిపేర్ చేస్తాము, మా ఎగ్జామినేషన్స్ మేమే కండక్ట్ చేస్తాము. వెరాజ్ ఎంబీఏ అనేసరికి యూనివర్సిటీ ఎలా షెడ్యూల్ చేస్తే అలా వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. బట్ మాకు అటానమీ ఉంటుంది. మా అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవబోతుంది. సో అంటే ఏంటంటే ఆ 2 years చాలా రిగరస్గా ఉంటుంది మాది. సో వాళ్ళకి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని మేము ఏది కావాలంటే అది ఇండస్ట్రీ ఏది డిమాండ్ చేస్తే అది మేము అందులో ఇంక్లూడ్ చేయగలుగుతాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మ్యామ్ మరి? మేము ఇప్పుడు ఈ మంత్కి స్టార్ట్ చేస్తున్నాము. బై September 1st వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే సార్, మీరు చెప్పండి పీజీడిఎంలో అంటే ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అంటారు సార్? స్టూడెంట్స్ అందరూ కూడా పీజీడిఎం ఇన్స్టిట్యూట్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఫస్ట్ ప్లేస్మెంట్. మేడం ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఏంటంటే మా ఇన్స్టిట్యూట్కి ఉన్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫీచర్ ఏంటంటే ప్లేస్మెంట్. 95% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ గెట్ ప్లేస్మెంట్. అది కూడా ఏంటంటే వీ బిలీవ్ ఇన్ ది అకాడమిక్ ఇన్పుట్స్ దట్ వీ గివ్. అంటే టిపికల్గా ఏదో ఒక ఎనీ క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకోవాలంటే దే బేసికల్లీ సీ 3 kinds ఆఫ్ క్వాలిటీస్. ఒకటి ఏంటంటే అతనికి ఉన్న నాలెడ్జ్ లెవెల్, సెకండ్ ఏంటంటే స్కిల్, థర్డ్ వన్ ఏంటంటే అతని యాటిట్యూడ్. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఎనీ ఎంప్లాయర్ అనేది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము డిజైన్ చేసిన ప్రోగ్రాంలో ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ నాలెడ్జ్ అండ్ వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్ టు గెయిన్ ద నెసెసరీ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై ద ఇండస్ట్రీ. అంటే వీ హ్యావ్ ఈ పెడగాలజీలో ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సిమ్యులేషన్స్, రోల్ ప్లేస్, కేస్ స్టడీస్ ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. స్కిల్స్ లేని వాళ్ళకి రావడం జరుగుతుంది, ఉన్న వాళ్ళని ఇంకా షార్పన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ అన్ని క్వాలిటీస్ ఉండటం వలన ఏంటంటే ప్లేస్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వీ ఫీల్ దట్ ఇట్స్ అన్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ వీ డూ ఎట్ ద ఇన్స్టిట్యూట్. అందుకనే ఏంటంటే మాకు ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రాబ్లం అనిపించదు. అండ్ స్మాల్ సబ్మిషన్ ఏంటంటే మా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్తే యూ కెన్ ఫైండ్ అవుట్ లాస్ట్ 3 years ప్రతి స్టూడెంట్ రోల్ నెంబరు, పేరు, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి. సో దట్స్ హౌ వీఆర్ మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ మా యొక్క వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ దట్ ఐ కుడ్ సే దట్ ప్లేస్మెంట్. రైట్ సార్. మా మీరు చెప్పండి అంటే ఎఫ్పిఎం అంటే ఏంటి, అసలు ఎఫ్పిఎం గురించి డీటెయిల్గా చెప్పండి మ్యామ్, దట్టు ప్రక్రియ గురించి. అదే ఇప్పుడు ఇందాక సార్ యాక్చువల్గా చెప్పారు ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇన్ ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అనేది అంటే పిహెచ్డి అనమాట. సో దానికి ప్రక్రియ అంటే మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. జస్ట్ ఈ ఇయరే మాకు అప్రూవల్ వచ్చింది ఏఐసిటీ నుంచి. సో మేము మా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% మ్యాండేటరీ అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ ఇన్ కేస్ మనం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన డిస్కషన్ ఎవరు ఎఫ్పిఎం చేయొచ్చు అంటే పీజీడిఎం, ఎంబీఏ చేసిన వాళ్ళు, అది కాకుండా ఎంకామ్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఎవరు గైడ్ చేస్తారు స్టూడెంట్స్ని, ఎఫ్పిఎం స్టూడెంట్స్ని అని. ఎందుకంటే పిహెచ్డి ఇది. సో ఎవరు ఉంటారు గైడ్ అంటే మాకు ఇన్ హౌస్ పిహెచ్డి హోల్డర్స్ ఉన్నాం మేము. వీ విల్ బి గైడింగ్ ది ఎఫ్పిఎం స్టూడెంట్స్ అనమాట. ఓకే సార్, మీరు చెప్పండి ఎస్ఎస్ఐఎంలో మెయిన్గా క్రెడిట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి సార్? ఎస్ఎస్ఐఎంకి ఏంటంటే ఫారిన్ యూనివర్సిటీతో ఎంఓయూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్జింగ్ యూనివర్సిటీ యూఎస్ఏతో మాకు ఒక టైఅప్ ఉంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంఓయూ ఏంటంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఎస్ఎస్ఐఎంలో చదివిన స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ ఫారిన్ వెళ్ళి ఎంబీఏ చేయాలి అనుకుంటే ఈ హెడ్జింగ్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంబీఏ చేసుకోవచ్చు.
ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే టిపికల్గా ఎంబీఏ చేయాలి ఫారిన్ అంటే జీమాట్ రాసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఎస్ఐఎంకి హెడ్జింగ్ యూనివర్సిటీకి ఒక ఉన్న ఎంఓయూ ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడైతే పీజీడిఎం కంప్లీట్ చేశారో ఆర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత రిమైనింగ్ ఇయర్ అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసుకోవచ్చు. కోర్సెస్ ఏమైతే ఇక్కడ చదివేశారో ఆ కోర్సులను అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. దట్స్ వాట్ ఇస్ ద క్రెడిట్ ఎక్స్చేంజ్. ఇక్కడ చదివిన కోర్సెస్ మళ్ళీ అక్కడ వెళ్ళి చదవక్కర్లేదు, వేరే కోర్సులు ఏమైతే రిమైనింగ్ కోర్సెస్ ఉన్నాయో అవి చేస్తారు. సో అందుకోసం జనరల్గా ఏంటంటే యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేయాలని ఉంటుంది. సో ఈ క్రెడిట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఇక్కడ ఎన్నైతే క్రెడిట్స్ కంప్లీట్ అయినాయో అక్కడ ఎగ్జామ్షన్ వస్తుంది. రిమైనింగ్ క్రెడిట్స్ చేయటం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ఈజీ ఏంటంటే ఈ జీమాట్ రాసి దాని మూలాన కోర్సు ఎక్కువ వచ్చి తక్కువ వచ్చి కావాల్సిన యూనివర్సిటీలో రాకపోవడం అనేది ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా హెడ్జింగ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. దెన్ సెకండ్ థింగ్ ఏమవుతుందంటే క్రెడిట్స్ ప్రతిదానికి ఏంటంటే డబ్బులు కట్టాలి అక్కడ డాలర్స్లో. ఈ క్రెడిట్స్ ఏమైతే తగ్గిపోవటం వలన అక్కడ తక్కువ ఖర్చుతో ఫారిన్లో ఎంబీఏ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది రైట్ సార్. మ్యామ్ మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎంలో ఆల్రెడీ ప్లేస్మెంట్ గురించి చెప్పారు మ్యామ్. అంటే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మ్యామ్, ఎలా ఉంటాయి? అంటే మాకు అన్ని సెక్టర్స్ నుంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి మా దగ్గర. కోర్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టు పీజీడిఎం ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటే అందులో మేజర్ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు, మేజర్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, మేజర్ హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు. సో కంపెనీస్ ఈ అన్ని సెక్టర్స్ నుంచి ఉంటాయన్నమాట. అది కాకుండా మాకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే స్పెసిఫిక్ కోర్స్ ఉంది. సో బ్యాంకింగ్ నుంచి, ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి, మొత్తం ఫైనాన్షియల్ సెక్టర్ నుంచి కంపెనీస్ వస్తాయి. అలాగే ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. అంటే ఏంటంటే మీరు ఏ కంపెనీ పేరు, ఏ సెక్టర్ పేరు చూసినా కూడా అది మా క్యాంపస్లో ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మా దగ్గర వచ్చే కంపెనీస్ సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మేబీ నంబర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఫైనాన్స్ స్పెషలైజేషన్ స్టూడెంట్స్ ఉంటారు, ఇటు బ్యాంకింగ్ పీజీడిఎం చేసిన వాళ్ళు ఉంటారు. సో అందుకని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఎఫ్ఎంసీజీ నుంచి ఉన్నారు, ఓకే, ఎఫ్ఎంసీజీ ఉంది, లేకపోతే మీకు కన్సల్టెన్సీ ఫర్మ్స్, ఫైనాన్స్లో కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉన్నాయి. సో ఇలా వేరియస్ సెక్టర్స్ నుంచి మాకు రిప్రజెంటేషన్ ఉంటుంది. అందుకనే మా స్టూడెంట్స్కి ఇందాక సార్ కూడా అన్నారు, ప్లేస్మెంట్ అనేది అంటే మేము గ్యారంటీ ఇవ్వట్లేదు, మా స్టూడెంట్ వాళ్ళే గ్యారంటీ ఇచ్చుకుంటారనమాట. సో మేము ఖచ్చితంగా ఈ క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ తీసుకునే బయటకు వెళ్తాము అని. ఓకే, ఎస్ఎస్ఐఎం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు మ్యామ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.